భారతదేశం భాగ్యసీమ రాకనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నాయి సాగు ఎరగని జీవనదులు భారతదేశం భాగ్యసీమ రాకనిజ సంపదకు కొదవలేదురా బంగారు పంటలు భూములున్నాయి సాగు ఎరగని జీవనదులు పెద్ద పెద్ద భూస్వాములేమరా తిమ్మిని బొమ్మిని చేసినారు రా సెంటు భూమి సైతారకుండ నాకు కామత్తా పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు పెద్ద పెద్ద భూస్వాములేమరా తిమ్మిని బొమ్మిని చేసినారు రా సెంటు భూమి సైతారకుండ నాకు కామత్తా పిల్లి పేరు లెక్కలు రాసి చేతులెత్తినరు ప్రభుత్వమేసిన లెక్కల తీర్చిన దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయో భూమి లేదు ఎట్టో రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయనా భూమి లేదు ఎట్టో నాయనా భూమి లేదు ఎట్టో నాయనా అమెరికవాడు అనుభవమంటే రష్యావాడు న్యూట్రానండు రష్యావాడు ఆయుధాలను కన్న రాజ్యములు యుద్ధం చెయ్యక నిత్తురపోవు యుద్ధం చెయ్యక నిత్తురపోవు చల్లలారవో తమ్ములారా కూలి తండ్రులారో నాయనా కూలి తల్లులారో అక్కలారవో ఎమ్ములారా రైతు బిడ్డలారో నాయనా ఈ దేశం నేను మామూలు మనిషినే గద్దరన్న పాట అంటేనే ఇట్లా తయారైతే నేను గదరన్న నా ఒంటి మీద సిగం వచ్చినట్టుంటది గదరన్న పాట అంటేనే తెలంగాణలో తెలుగు గడ్డరా కారం పొడి పొడి రోకలందుకుని రసాకారులతో రుణం చేసిన నల్లగొండరా ఎర్రగొండరా ఎర్రగొండరా తెలంగాణలో తెలుగు గడ్డరా తెలుగు గడ్డలో బల 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 తెలంగాణలో తెలుగు గడ్డలా కారం పొడి పొడి రోకలందుకుని రసాకారులతో రుణం చేసిన నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండ చెల్లెలువే నా చెల్లెల స్వర్ణం చెల్లెలువే కండల్లో నా తల్లులు చెల్లకు భాష నేర్పినలు పొద్దు నేర్పినలు కాంబులేసులు నాకు పప్పు నేర్పిన పాఠాలు చెల్లకు అన్నలు నేర్పిని గుట్టలు ఎత్తుకు దిగుతూ కలిసిపోయిన చెల్లి స్వర్ణకు చెలిమలు చల్లని నీరు తాపినవి తల్లులు చెల్లకు భాష నేర్పినరు పొద్దు నేర్పినరు కాంబులేసులు నాకు పప్పు పేల్చిన ఆటలు చెల్లకు అన్నలు నేర్పిని తుపాకి గురి నేర్చావమ్మో తుపాకి గురి నేర్చావమ్మో సారీ క్షమించండి మీకు ఈ అవకాశం కోసం 5 గంటలుగా వెయిట్ చేస్తున్నానా ఇంత చక్కటి అవకాశం కలిగించారు థ్యాంక్ యూ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటే నిమిషం గదరన్న పాటలు నేను ఎన్ని వాడినా గదరన్నని కలవాలంటేనే నాకు భయం ఈడోడో నల్గొండలో ఈడు గద్దరంటారు రోడని నేను గద్దరన్నని నన్ను కలిపి భోజనం పెట్టి ఇద్దరిని కలిసి ఒకే పాటలో పాడించిన వ్యక్తి ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు బట్టన్న ఎప్పుడు మర్చిపోలేనన్న గదరన్న దగ్గరికి తీసుకొచ్చి నర్సన్న మనవడు బాగా పాడుతున్నానని చెప్పినప్పుడు చల్లగా బతుకు బిడ్డ దంచుతున్నావు పోరా అని చెప్పిండు అది చాలు నాకు